ఆయన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఇగో ఈ ప్రత్యేకమైనటువంటి శుభదినమున పూర్వపు విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం గెట్ టుగెదర్ యొక్క ప్రోగ్రాంలో మేము చేరి నీ పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేస్తున్నాం. మా తండ్రి, ఇగో నీ నామమున ఇగో ఈ స్కూల్లో నా తండ్రి చదివినటువంటి నీ ప్రియ బిడ్డలు మా దేవ 1989 1990 సంవత్సరపు ఎస్ఎస్సి యొక్క బ్యాచ్ అంతా నా తండ్రి గెట్ టుగెదర్ గా ఇక్కడ చేరి పూర్వపు యొక్క మంచి విషయాలను వారు ఎదిగించబడి దీవించబడి ఉన్నతమైనటువంటి స్థితిలలో వారు స్థిరపరచబడినటువంటి విధానాన్ని జ్ఞాపకం చేసుకుని మరి ఒకసారి పూర్వపు విద్యార్థుల యొక్క ఆత్మీయ సమ్మేళనపు యొక్క సమావేశములో దేవా మేమందరము చేరి ప్రార్థించుతున్నాం. దయగల మా తండ్రి, మా యొక్క గోదావరి డిసిసి యొక్క చైర్మన్ యొక్క అధ్యక్షతన ప్రభు యొక్క కార్యక్రమమును మీరు ప్రారంభించి ఇందులోనికి ప్రవేశించుచుండగా నీ దీవెనలు దయచేయండి. గడిచిన 27 సంవత్సరాలు దయగల మా తండ్రి, వారు మీ కృపచేత వారు దీవించబడి పొందినటువంటి మేలులన్నిటినీ వారి యొక్క ఒకరినొకరు వారి సంతోషాన్ని ఆనందాన్ని వారు పంచుకొనబోచుండగా నీ పరిశుద్ధాత్మని పావనాత్మను మీరందరిపైన కుమ్మరించమని ఇక్కడ గడుపు సమయమంతయు మా తండ్రి మీ పవిత్రమైన ఆధీనములో భద్రపరుచుకుని తీవ్రమైనటువంటి ఎండ నుండి కాపాడుచు నీ పరలోకపు దీవెనల చేత నింపి కాలాతీతమవుతున్నది. కార్యక్రమము తొందర నడిపించాల్సినటువంటి అవసరం ఉన్నది. దయచేసి నిర్వాహకులు కూడా అందుబాటులో ఉండవలసిందిగా కోరుతా ఉన్నాను. కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామమున దేవుడు మీకు తోడు. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్పంచుకోవాలి. మరియు నా తోటి విద్యార్థులకు కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు. ఎన్నో మధుర జ్ఞాపకాలు, ఎన్నో చేదు అనుభవాలు పదిలపరిచిన కాలం ఇది. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన అందరినీ ఒక వేదికపై తీసుకొచ్చిన మా స్కూల్ అంటే మాకు ప్రాణం. కలిసి ఆడుకున్నాం, పాడుకున్నాం, కొన్నిసార్లు గొడవ పడ్డాం. అయినా మేమంతా మిత్రులుగానే ఉన్నాం. చదువులు పూర్తి చేసుకుని ఒక్కొక్కరు ఒక్కొక్క చోట స్థిరపడ్డాం. మళ్ళీ ఆ మధుర జ్ఞాపకాలను మరోమారు గుర్తు తెచ్చుకుంటూ ఒక చోట చేరుకున్నాం. బాల్యంలో చేసిన అల్లరి చిలిపి చేష్టలు ఇప్పటికీ గుర్తుకొస్తున్నాయి.
ప్రతి సంఘటన, ప్రతి సన్నివేశం ఇంకా కళ్ళ ముందు తాజాగా కదలాడుతూ ఉన్నాయి. ఆ స్మృతులను తలుచుకోవడానికి మనమంతా కలిసి చేసుకునే అందమైన వేడుక ఇది. ఒక బడిలో చదివిన స్నేహితులమంతా 27 సంవత్సరాల తర్వాత ఈ విధంగా కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ ఆనందానికి కారణం శ్రీ శ్యామ్ గారు, ప్రవీణ్ గారు మరియు శ్రీ సీను గారు. వీరు కలిసి తేదీ 23/7/15 గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. తదుపరి శ్రీనివాస్ గారు గ్రూప్ అడ్మిన్ గా బాధ్యతలు తీసుకొని ఎన్నో రకాలుగా శ్రమించి గ్రూపును విస్తీర్ణం చేయడం జరిగింది. ప్రస్తుతం గ్రూప్ లో మొత్తం 68 మంది సభ్యులు కలరు. ఈ విధంగా ఏర్పడ్డ గ్రూప్ కి తమ అమూల్యమైన సూచనలను శ్రీ గంగా ప్రసాద్ గారు, శ్రీ ప్రేమ్ గారు, సుధీర్ గారు, సునీల్ గారు, లక్ష్మణ్ గారు మరియు లింగం గారు ఎల్లవేళలా ఇస్తూ గ్రూప్ ని ముందుకు కొనసాగడంలో తమ వంతు కృషి చేస్తున్నారు. అదేవిధంగా శ్రీమతి విజయశ్రీ గారు, రాణి గారు, కవిత గారు లేడీస్ ని గ్యాదర్ చేయడంలో తమ వంతు కృషి చేయడం జరిగింది. ఆత్మీయంగా పలకరించే శ్రీ గణేష్ గారు, ప్రశాంత్ గారు, శ్రీ పురుషోత్తం గారు, రమణ గారు, నరేష్ గారు గ్రూప్ లో ఉండడం వల్ల గ్రూప్ నిరంతరం కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా ఉపాధ్యాయుల వివరాలు సేకరించడంలో శ్రీ శైలజ్ గారు ప్రముఖ పాత్ర పోషించారు. గ్రూప్ లో అప్పుడప్పుడు కామెంట్ జరిగేలా ప్రోత్సహిస్తూ గ్రూప్ ని నిద్రపోకుండా చేస్తున్న శ్రీ వెంకట్ గారు, సుధీర్ గారు, దూరదేశంలో ఉన్న అందరినీ ఎంతో చక్కగా పలకరించే శ్రీ భూలింగం గారు, నరసయ్య గారు, కృపానందం గారు పని ఒత్తిడిల వల్ల చాటింగ్ లోకి రాకుండా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటున్నాను. అప్పుడప్పుడు ఇబ్బంది కలిగినను గ్రూప్ ని వీడకుండా మా మహిళామణులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. తన పేరులోనే ఉంది ధీరత్వం అనే మన సుధీర్ కొందరిని నవ్విస్తూ సరదాగా ఏడిపిస్తూ ప్రతి ఒక్కరి ఇంటిని సందర్శించి ఆహ్వానించడం హర్షణీయంగా ఉంది. సుధీర్గా నిలబడాలని మనవి కొనసాగాలని, ఆత్మీయ అనురాగాలతో ఒకరి పట్ల ఒకరు కురిపిస్తూ కొనసాగాలని ఉపాధ్యాయులకు ఈ క్రింది మాటలను చెప్పాలనుకుంటున్నాము. ఈ మాటలు చెప్పేటప్పుడు 99 ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థులందరూ లేచి నిలబడాలని మనవి చేయుచున్నాను. మాపై బాధ్యతను పెంచుకుంటున్నారని, చేతి మీద కొట్టినప్పుడు తెలియలేదు మా చేతులకు పదును పెడుతున్నారని, ప్రశ్నలు అడిగినప్పుడు తెలియలేదు ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నారని, పరీక్ష పెట్టినప్పుడు తెలియలేదు మా ఆత్మవిశ్వాసాన్ని పరీక్షిస్తున్నారని, మార్కులు ఇస్తున్నప్పుడు తెలియలేదు మాలో సామర్థ్యాన్ని నింపుతున్నారని, కానీ ఈ క్షణం తెలుస్తుంది మాలో ఒక విశాల ప్రపంచాన్ని సృష్టించారని, ఒక మహాశక్తిగా మలిచారని. కాలం వెనక్కి వెళ్తే మీతో మళ్ళీ దెబ్బలు తింటాం, మీ అనురాగానికి పాత్రలమవుతాం. ఇట్లు మీ విద్యార్థులు. థ్యాంక్ యూ. మేము శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం సార్. అదేవిధంగా వేదిక ముందు ఉన్నటువంటి అప్పటి విద్యార్థులు, ఇప్పటి నా యొక్క మిత్రులకు అందరికీ ఈరోజు మనం కలుసుకున్నటువంటి కార్యక్రమానికి సంబంధించి నా తరఫున, మా కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామండి. కొంచెం గట్టి కొట్టాలి, ఎంకరేజ్మెంట్ ఎక్కువ. అయితే ఇంతకుముందు సరితా మేడం చెప్పినట్టు 2015లో చిన్నగా స్టార్ట్ అయినటువంటి ఒక గ్రూపు ఇంతింతాయి వట్టుడింతాయి అన్నట్టుగా
ఈరోజు ఈ కార్యక్రమానికి తీసుకొచ్చింది. నిజంగా ప్రవీణ్ కు శ్యామ్ కు నా యొక్క నమస్కారం. అయితే ఈరోజు ఎంతో కష్టపడి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే విద్యార్థులు కాకుండా అప్పటి విద్యార్థులు ఇప్పటి మా మిత్రులు వారే కాకుండా వారి ఫ్యామిలీస్ తో ఇక్కడికి రావడం నిజంగా చాలా హర్షణీయమైన విషయం. కాబట్టి మా మిత్రులకే కాకుండా వారు ఎంబడేసినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కూడా మా ఆహ్వాన కమిటీ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాం సార్. ముఖ్యంగా ఈ రోజు మనం ఇక్కడికి ఎంతో వ్యయ ప్రయాసాల కోర్చి హైదరాబాద్ నుంచి గాని ఇంకిక్కడ ఆదిలాబాద్ నుంచి గాని వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చారు. కొందరు మిత్రులు నాకు ఇప్పుడే తెలిసింది వాళ్ళు ఇతర దేశాల నుంచి కూడా వచ్చారు. వారికి నిజంగా హ్యాండ్స్ ఆఫ్ అండి. వాళ్ళకి మనము గట్టిగా సపోర్ట్ కొట్టాలి. ఎందుకంటే ఈ పక్క నుండి కానీ ఇబ్బంది దేశాలు వదిలి వచ్చారు. కాబట్టి ఇంత శ్రమ కోర్చి మనం ఇక్కడికి వచ్చినాం. కాబట్టి మన పాత మిత్రులందరినీ కలిసి అప్పటి యొక్క విషయాలు మనకేమంటే చర్చించుకొని మన గురువులతో మాట్లాడి ఈ రోజు మొత్తం దీనికే స్పెండ్ చేసి ఎంతో ఆనందంగా మధుర తీపి జ్ఞాపకాలతో మనం ఇంటికి తిరిగి చేరుకోవాలని కోరుకుంటూ అలాగే మాకు చదువు చెప్పిన గురువులకు, ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారికి, ఈ సిఎస్ఐ చర్చి గురించి మనం చెప్పుకోవాల్సింది చాలా పెద్ద గౌరవం. ఎందుకంటే మనం ఇక్కడ పుట్టుకతో చదివినాము. మన జీవితకాలం సగం ఇక్కడనే గడిచిపోయింది. మన జీవితంలో మొట్టమొదటి మెట్టు అనేది సిఎస్ఐని మర్చిపోయినా మనం ఎన్నడూ కూడా ఇదిలేము. ఎప్పటికీ మనం ఈ స్కూల్కు రుణపడి ఉంటాం అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకొని ఈ విద్యార్థులకు ప్రతి ఒక్కరు మనము సహాయం చేస్తూ వారి యొక్క మన సమ్మేళనం ప్రతి ఒక్కరు గుర్తుంచుకొని ఎప్పటికీ గుర్తుండేలా వచ్చిన వారి యొక్క ఫ్యామిలీకి మీకు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. విచ్చేసిన ప్రతి ఒక్క పూర్వ విద్యార్థిని విద్యార్థులకు మరియు మాకు చదువు చెప్పి సమాజంలో ఈరోజు ఇంతటి గుర్తింపు కారణమైన మా గురువులకు, టీచర్స్ కి, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ మా యొక్క నమస్కారాలు. అదేవిధంగా మా శైలు తాత ప్రతి పీరియడ్ గంటకి ఈ పీరియడ్ అయిపోయింది అని చెప్పి బెల్గొట్టే మా శైలు తాతకి మరియు ఇక్కడ విచ్చేసిన మిత్రులందరికీ, వారి కుటుంబ సభ్యులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఇది ఎప్పుడైతే శ్యామ్ గ్రూప్ క్రియేట్ చేసిండో అప్పటి నుండి కొద్దిగా ఒకరు యాడ్ అవుతూ వచ్చారు. దీంట్లో ఈ సోషల్ మీడియా వాట్సాప్ చేయగానే ఈరోజు మన సభ సక్సెస్ అవుతుంది. మనకు అప్పుడు కనీసం మన ఫ్రెండ్స్ మనము ఎస్ఎస్సి అయిపోయి విడిపోయేటప్పుడు మనకు పోస్ట్ కార్డు తప్ప, ఒక పోస్ట్ కార్డు, ఇంగ్లాండ్ లెటర్ తప్ప మనకి ఇంకా ఏం లేకుండే. కనీసం మన ఇళ్లలో ల్యాండ్ లైన్ లేదు. కనీసం మనము ఫెడరల్ పార్టీ అయిపోయి వెళ్ళిపోగా కనీసం పీపీ నంబర్, మన ఇంటి పక్కల నంబర్ అని ఇద్దామన్నా మన దగ్గర లేకుండే. పోస్టల్ అడ్రస్ తప్ప మన దగ్గర ఏం లేకుండే. ఇప్పటి పిల్లలకు మాత్రం వాట్సాప్ అని, ఫేస్బుక్ అని అన్నీ ఉన్నాయి. రెగ్యులర్ గా కమ్యూనికేషన్ ఉంటుంది. వాళ్ళు ప్రతిదీ దాంట్లోనే విషయం చెప్పుకోవడం కానీ, పొద్దున్న లేస్తే పలకరింపులు కానీ ఉన్నాయి. కానీ మనకి ఎలాంటి ఇవి లేనప్పుడు చాలా రోజులకి దగ్గర 25 సంవత్సరాలకు ఇప్పుడే మన కార్యక్రమానికి ఇచ్చేస్తున్న దేవరాజ్ సార్ గారు దసరా రోజు కలుసుకునేసరికి మేము ఒక 15 మెంబర్స్ ఇక్కడ పాలిటెక్నిక్ గ్రౌండ్ లో సమావేశమైనాం. ఆ రోజు చాలా ఆనందం వేసింది. ఒకరిని ఒకరు గుర్తుపట్టడానికి ప్రయత్నం చేస్తూ, అరే నువ్వు పలానా అరే గుర్తుపట్టని వాళ్ళనేమో పక్కకున్నాడు, అరే వీడు సీనియాడు, వీడేది అని చెప్పి పేర్లు చెప్పడంతో మేము అట్లా గుర్తించాల్సిన పరిస్థితి వచ్చింది ఇవాళ. అలాంటిది ఈ సమావేశానికి కృషి చేసిన మన శ్యామ్ గారు, సీన్ గారు, ప్రవీణ్ గారు అండ్ గంగా ప్రసాద్ గారు, ప్రేమ్ గారు మరియు సుధీర్ గారు ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి ప్రత్యేకంగా అందరినీ ఫ్యామిలీ మెంబర్స్ తో మీట్ అయి పరిచయం చేసుకొని ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి రావాలని అందరినీ ప్రత్యేకంగా ఆహ్వానించిన సుధీర్ గారికి, మరియు ఇవాళ మన సిఎస్ఓలో చదివి మంచి గవర్నమెంట్ జాబ్లు చేస్తున్నారు, ప్రైవేట్ గా సెటిల్ అయినారు. అదేవిధంగా మన ఓయూలో కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ గా మన శ్రీను గారు ఉన్నారు. అదేవిధంగా మన ప్రైవేట్ ఎంప్లాయీస్ గా మన శ్యామ్ గారు, మరియు గవర్నమెంట్ జాబ్స్ లో మన భూమేష్ గారు, మన జయరాజ్ గారు, గిరి గారు, మరియు మహిళలు చాలా మంది టీచర్స్ గా అయినరు. అదేవిధంగా మేము కూడా ప్రైవేట్ గా ఏదో బిజినెస్ చేసుకుంటూ
ఈ ప్రస్తుతానికైతే మంచి పొజిషన్లోనే ఉన్నాము. అదేవిధంగా ఈ సమాజంలో ఈ స్థాయికి వచ్చినందుకు మాకు బేసిక్ 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా విద్య నేర్పిన గురువులకు మరియు మన సిఎస్ఐ స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. అలంకరించినటువంటి ఉపాధ్యాయ బృందానికి మరియు పెద్దలందరికీ కూడా నా పాదాభివందనములు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. ముఖ్యంగా ఈ సిఎస్ఐ స్కూల్లో నేను ఇంటర్ వరకు కూడా చదివాను. నేను 2010లో జాబ్ సంపాదించుకున్నాను అంటే కేవలం ఇక్కడ ఉన్నటువంటి ఈ స్కూల్లో చదువుకున్న చదువే కారణమని చెప్తున్నా. ఇక్కడ ఉపాధ్యాయుల యొక్క కష్టం వల్లనే నేను ఈ స్థాయి ఇప్పటికీ కూడా ఏదైనా ఎగ్జామ్ రాయడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి ఆ మూలాలన్నీ కూడా ఈ యొక్క సిఎస్ఐ అనేటువంటి దేవాలయంలోనే నేర్చుకున్నటువంటివి. ఇక ఈ గ్రూపు ఇక్కడ ఈ సమావేశం ఈ రోజు ఇలా సమావేశం కావడానికి మా మిత్రులందరూ కూడా ఒక 3 సంవత్సరాల నుండి కృషి చేస్తున్నారు. నాకు ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు 3 years బ్యాకే ఫోన్ వచ్చింది అన్నట్టు. అంటే 3 సంవత్సరాల నుండి వాళ్ళ కష్టం ఈ రోజు ఫలించింది. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. అందరికీ మరీ స్పెషల్ ధన్యవాదాలు. ఎందుకంటే సమ్మర్ లో టీచర్లు ఈ ఏజ్ లో రిటైర్ అయిన తర్వాత వాళ్ళ సమయాన్ని తీసుకొని వేసవి కాలంలో దట్టు మే టైంలో మనం ప్రోగ్రామ్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మనంతా టైం తీసుకొని టీచర్లందరూ వచ్చినందుకు, మీరు నేర్పించిన పాఠాల దగ్గర నుంచి మేము నేర్చుకొని ఏ విధంగానో కష్టపడి మేము సెటిల్ అయ్యి మంచి మనుషులుగా తీర్చిదిద్దేందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ప్రతి టీచర్ కి ప్రతి స్టాఫ్ మెంబర్ కి ధన్యవాదాలు. అట్లనే మా ఫ్రెండ్స్ యాక్చువల్గా ప్రతి ఒక్కరూ కష్టపడి కాంపిటీషన్ ఉన్నా లేకున్నా ఏ విధంగానైనా సరే కష్టపడి పైకొద్దామనే తపనతోని అందరం కష్టపడి పైకొచ్చాం. ఈ విధంగా మనం అందరం మళ్ళీ ఇక్కడ కలుసుకుంటున్నామనే ఒక చిన్న ఉద్దేశంతో వాట్సాప్ గ్రూప్ తయారు చేయబడింది తప్పించి ఇంత పెద్ద సక్సెస్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్ గా నేను స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పాలి ఏంటంటే శ్రీనివాస్ కు, మిగతా అందరికి, లింగం కు, ప్రేమ్ కి, ప్రవీణ్ కి, వీళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పాలి. మీ అందరి పార్టిసిపేషన్ కి, లేడీస్ అందరికి, నేను పేర్లు మర్చిపోయాను బట్ అందరికీ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. మరీ అందరూ ఇలా ప్రతి సంవత్సరము 2 నెలలకు ఒకసారి ఇలా కలుసుకుంటే ఆనందంగా ఉంటుందనేది చిన్న కోరిక. థ్యాంక్ యూ సో మచ్. సమ్మేళనం అనేది బహుశా ఈ మధ్య కాలంలోనే ఎక్కువైపోయింది. బహుశా 2-3 years నుంచి. ఇంతకు మునుపు అనేది ఎప్పుడో 3 years 6 years ఒకసారి అవుతుండే పూర్వ విద్యార్థుల సమ్మేళనం అనేది. బహుశా అన్నిటికీ మూల పురుషుడు శ్యామ్ గారికి ఈ మార్క్స్ అన్ని ఆయనకే కేటాయించబడ్డాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే దీనికి కృషి చేసినందులో చేయడంలో ప్రధానంగా పాత్ర వహించిన మేడం గారు, విజయశ్రీ మేడం గారు కూడా ఎంతో ఈ క్రెడిట్ మేడం గారు కూడా దక్కుతుంది. వైదవే ఏంటంటే మేమందరం ఎంతో వర్క్ షెడ్యూల్లో బిజీ ఉన్నాం. లేమని గారు వైదవే ఇటు విజయశ్రీ మేడం అటు సుధీర్ గారు మొత్తం కోఆపరేషన్ వల్ల ముందుకు వచ్చింది. అది వాట్సాప్ వల్ల వాట్సాప్ లో ఎవరిని కూడా నిద్ర పోలేకపోయారు. ఒక్కొక్కసారి నా వ్యక్తిగతంగా చెప్తున్నా ఎట్లా అంటే వాట్సాప్ ఆడుతుంటే 3 hours ఆడుతున్నప్పుడు కూడా కొన్నిసార్లు డ్యూటీ అది మరిచిపోయిన రోజులు ఉన్నాయి. ఇది మాత్రం గ్యారెంటీ. మళ్ళీ పిల్లలు కూడా నాన్న మేము ఒకసారి గేమ్ ఆడతామంటే కూడా వాట్సాప్ మనమే ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. మనమే గేమ్ మనం మెసేజ్ పంపించడం లేకుండా ఏదో ఒకటి కామెంట్ పెట్టడం, అట్లా ఒకరు ఎంకరేజ్ చేయడము, ఒకరు డిక్రీజ్ చేయడము, అట్లా మైనస్ నెగిటివ్ పాజిటివ్ కొద్దిగా ముందుకు వెళ్ళినాం అంతే. ఎవరు కూడా బాధపడకుండా ఇట్లా ముందుకు వెళ్ళాలి. ఇంకోటి ఎట్లంటే నాకు గురువులు ఈ స్టేటస్ లో ఉన్నా అంటే ముఖ్య కారణం, ప్రధాన కారణం నాకు చిన్నప్పటి మేడం, మన సార్లు. ఇప్పుడు ఒకప్పుడు అయితే 2+2 అనేది తెల్లకుంటుండే. మన తెలంగాణలో మోహన్ సార్ పెద్ద బట్టి 2+2 అంటుండే. ఇప్పుడు అది ఇప్పుడు 2+2 6 అనే రోజులు వచ్చినాయి. 2+2 4 2+2 6 అంటున్నారు. 6 ఎట్లా అనేసరికి చాలా బద్దలు కొట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో మాత్రం అట్లా క్వశ్చన్ ఇచ్చి ఇస్తున్నారు. కొన్ని ఎగ్జామ్స్ కూడా ఇచ్చిన రోజుల్లో 2+2 6 అని, కానీ మోహన్ సారే చెప్పాలి 2+2 4 అనే చెప్తాడు మళ్ళీ. అవునా కదా? అనేది అలా ఉంటే అన్ఎంప్లాయ్ ఒక టైంలో ఎంప్లాయ్ చేయడానికి ప్రధాన కారణం నాకు ఒక సిఎస్ఐ స్కూల్ గ్రౌండ్ తప్పించి ఏది లేదండి. ఇది మాత్రం బల్ల గురించి చెప్తున్నాను. అది ఎట్లా అంటే గ్రౌండ్ లోనే నేను కష్టపడ్డా. దానికి ప్రధాన కారకుడు సార్ దేవరాజ్ సార్ గారు.
నాకు మొత్తం ఇన్స్ట్రుమెంట్స్ ప్రతిదీ ఇప్పించారండి. అప్పుడు గ్రౌండ్ పరంగా ప్రతిదీ అంటే ప్రతిదీ టోటల్ ఏది రన్నింగ్ లో మూమెంట్స్ ఎట్లా చేయాలి, మళ్ళీ తర్వాత షార్ట్ పుట్ ఎట్లా వేయాలి, ప్రతిదీ నేర్పించండి సారు. నేను స్కూల్కి వెళ్ళిపోయినా కానీ సార్ మొత్తానికి నాకు ఒక గైడ్గా ఉన్నాడు. అప్పుడు ఇప్పుడు వెరీ గ్రేట్ సార్ నుంచి బాగా ఇచ్చేస్తాను. మీకు నమస్కారం సార్. ఈ సమయం ఇచ్చినటువంటి అందరికీ మనస్ఫూర్తి. All the group active members, those who made this day is a memorable day, historical day. అంటే 1989-90 సంవత్సరంలో 10వ తరగతి పాస్ అయిన విద్యార్థుల చారిత్రాత్మకమైన అనుభూతి ఇది. అంటే అప్పుడు కల్మషం లేని వయస్సు, చదువుకుంటున్నాము, ఇంకా ఊహలు అప్పుడప్పుడే కలలు కంటున్న రోజులు. మేమేం కావాలి, టీచర్ కావాలా, కలెక్టర్ కావాలా, డాక్టర్ కావాలా, ఇంజనీర్ కావాలా అని. అంటే అప్పుడప్పుడే మా గణేష్ అన్న మాకు క్రికెట్ అంటే, నాకైతే టీవీ లేకుండే క్రికెట్ గురించి బాగా చెప్పేది, క్రికెట్ గురించి. అట్లనే నేను దానికంటే ముందు సిఎస్ఐ స్కూల్, అంటే సిఎస్ఐ స్కూల్ ఈ ప్రాంతంలో చాలా గొప్ప చారిత్రాత్మకమైన సందర్భాన్ని పోషించింది అని నేను, ఇది అనివార్యం, చెప్పక తప్పదు, ఒప్పుకోవాలి. నేను 8th క్లాస్లో జాయిన్ అయినాను. సీట్ కోసం చాలా పెద్ద ఎత్తున, అంటే మా తాత మేస్త్రి, సో అప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళతోని పరిచయాలు పెట్టుకొని సీట్ వచ్చిన తర్వాత అంటే ఎంత డిసిప్లిన్గా అంటే మార్నింగ్ అసెంబ్లీ ప్రేయర్ తర్వాత క్లాసెస్, మళ్ళీ ప్రతి శనివారం అంటే వారంలో శనివారం రోజు మనకి స్పెషల్ ప్రోగ్రాం ఉండేది. అంటే ఎలక్యూషన్ కానీ, మిమిక్రీ కానీ, ఆటలు పాటలు కానీ, పద్యాలు కానీ, అంటే పిల్లల్లో ఉన్న టాలెంట్ని బయటకు తీయడానికి దాంట్లో నేను చాలా మట్టుకు ఆ శనివారం రోజు నేను ఉపయోగించుకున్నా. మీ అందరికీ గుర్తుందో లేదో, చాలా జోక్స్ చెప్పేది. సో చాలా విధాలుగా నేను ఆ విధంగా నేను ఎక్స్పోజ్ అయ్యాను. సో ఆ వేదిక అనేది అంటే స్కూల్ బాల్యంలో పిల్లలకి మానసికంగా స్థైర్యాన్ని ఇవ్వడం, ధైర్యాన్ని ఇవ్వడం, వాళ్ళలో ఉన్న ఆలోచనలకి వేదికని ఇవ్వడం, అవన్నిటితో పాటు చదువుని ప్రామాణికంగా ఒక ఫౌండేషన్ ఇవ్వడము. సిఎస్ఐ స్కూలు ఇది నిజామాబాద్కే కాదు, సిఎస్ఐ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా మొత్తం ఉన్న ప్రతి జిల్లాల్లో కూడా చాలా అద్భుతమైన ఒక చారిత్రాత్మకమైన పాత్ర పోషించిందని నేను ఇప్పుడు ఉన్న అధికారులకి, టీచర్లకి, ఇప్పుడు సిఎస్ఐని నడిపిస్తున్న పాస్టర్ గారికి కూడా నేను చెప్పదలుచుకున్న ఈ వేదిక ద్వారా. సో ఆ పునాది ఈరోజు ప్రపంచీకరణ ప్రభావము, గ్లోబలైజేషన్, ప్రైవేటీకరణ, ఇప్పుడు స్కూళ్ళలోకి వెళ్తే అట్లాంటి పాఠాలు చెప్పే పరిస్థితి ఉందా? ఆ స్కూల్లో ఇంత పెద్ద గ్రౌండ్ ఉందా? ఆ స్కూల్లో లైబ్రరీ ఉందా? ఆ స్కూల్లో అన్ని సబ్జెక్టులకు టీచర్లు ఉన్నారా అని మన పిల్లల కోసం, మన పిల్లల్ని జాయిన్ చేయడం కోసం మనం తాపత్రయపడుతుంటాం, మనం అన్వేషిస్తుంటాం, రీసెర్చ్ చేయాల్సి వస్తుంది. ఎందుకు అనంటే అట్లాంటి ఫౌండేషన్ ఇచ్చిన స్కూల్ అయితే మా పిల్లలు, మనం కలలు కంటుకుంటున్న పిల్లలు ఈ దేశానికి పౌరులుగా, బాధ్యతాయుతమైన నాయకులుగా, విద్యావంతులుగా, మేధావులుగా తయారవుతారని మనం కోరుకుంటున్నాం. అంటే ఈ ఫౌండేషన్ ఈరోజు నేను గర్వంగా చెప్పదలుచుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మీ ముందు మాట్లాడుతున్నానంటే ఆ ఫౌండేషన్ సిఎస్ఐ స్కూలు నాకు ఇచ్చిన ఫౌండేషన్ ఇది. రెండవది ఏంటంటే శనివారం రోజు వైట్ డ్రెస్ మనకి పీటీ సార్, దేవరాజ్ గారు, సుధీర్ గారు, మిగతా వాళ్ళు ఉండేది. మనకి డ్రిల్ అంటే వ్యాయామం, శారీరక సౌష్ఠవాన్ని పెంచడం. అంటే అప్పుడు చాలా పేరు కూడా ఉండేది సిఎస్ఐ స్కూల్ అని. అంటే నిజామాబాద్ జిల్లా మొత్తంలో సిఎస్ఐ స్కూల్లో చదువుతున్నావా, నువ్వు సెటిల్ అవుతావు ఎక్కడో దగ్గర, నీకు విద్య ఉంటుంది, అట్లనే సామాజిక పరమైన అవకాశం ఉంటుంది, అవగాహన ఉంటుంది అనే ఒక గొప్ప, అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు అది ఉంది. అయితే స్కూల్ ఇప్పుడు చూస్తే
మేము కూర్చున్న క్లాసులు అంటే 8th, 9th, 10th తప్ప మిగతాయి కనిపిస్తలేవు. అంటే ఆ స్కూలు ఫౌండేషన్ తగ్గిందేమో, జూనియర్ డిగ్రీ కాలేజీలు మాత్రమే ఇంపార్టెన్స్ వస్తుందేమో అని అనిపిస్తుంది. క్షమించాలి ఎవరినన్నా నొప్పిస్తే. కాకపోతే ఆ పునాది మాలో వేసిన పునాది, మా ఆలోచనలో కల్పించిన ఆ ఆలోచనలు ఈరోజు నేను ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా జర్నలిజం డిపార్ట్మెంట్, కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం డిపార్ట్మెంట్లో నేను పనిచేస్తున్నా. దానికంటే ముందు నేను మా టీవీలో, హెచ్ఎం టీవీలో జర్నలిస్ట్గా పనిచేసినాను. చాలా సామాజిక, అంటే భారతదేశము మొదటి పౌరుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు నేను జర్నలిస్ట్గా రాష్ట్రపతిని ఇంటర్వ్యూ చేసిన సందర్భం ఉంది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను జర్నలిస్ట్గా ఆయనతో ఒక రోజు ఉండి ఆయనని ఇంటర్వ్యూ చేసిన సందర్భం ఉంది. ఇట్లా చెప్తే ఆస్ట్రోనాట్, కాస్మోనాట్, అంతరిక్ష గ్రహానికి వెళ్ళిన సునీతా విలియం అమెరికా నుంచి హైదరాబాద్కి వచ్చినప్పుడు ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ ని నేను కవర్ చేసిన సందర్భం ఉంది. అయితే ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఇప్పుడు ప్రపంచీకరణ ప్రభావంతో ఇంగ్లీష్ ఇస్ అ మీడియం ఫర్ కమ్యూనికేషన్ ఫర్ ది డెవలప్మెంట్. అంటే కమ్యూనికేషన్ రెవల్యూషన్ వస్తుంది. అంటే సమాచార విప్లవం జరుగుతున్నది, సంబంధాలకు సంబంధించిన విప్లవం జరుగుతున్నది, నెట్వర్కింగ్ జరుగుతున్నది. ఇవన్నీ జరగడంలోనే మన ఉదాహరణ ఏంటంటే, ఇప్పటి వరకు మన మిత్రులు గ్రూప్, వాట్సాప్ గ్రూప్, ఫేస్బుక్ గ్రూప్, ట్విట్టర్ గ్రూప్, ఇది ఏందనంటే ఆ గ్రూపు, ఆ మీడియం ఏదైతే ఉందో ఆ మీడియం అనేది ఒక ఛానల్. ఆ మీడియాన్ని మనం ఎట్లా ఉపయోగించుకుంటే ఆ విధంగా మనం అభివృద్ధి చెందుతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇది సెల్ ఫోన్. ఈ సెల్ ఫోన్ ని 2 తీరులో ఉపయోగించుకోవచ్చు. ఈ సెల్ ఫోన్ ని ఇన్ఫర్మేషన్ కమ్యూనికేట్ చేసుకోవడానికి, అట్లనే మన సంబంధ బాంధవ్యాలను ఇంకా మెరుగుపరచుకోవడానికి. సో దాంట్లో భాగంగా మన గ్రూప్ ఏదైతే చేశారో, వాట్సాప్ గ్రూప్ చేసి మిత్రులు 10th క్లాస్ వాళ్ళందరినీ కలిపే ప్రయత్నం చేశారు, కలిపారు. చాలా సక్సెస్ఫుల్ ఈవెంట్ ని ఈ రోజు చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 10th క్లాస్మేట్స్ ఒక్కసారి ఫ్యామిలీ మెంబర్స్ గా అప్పుడు చాలా, అంటే ఊహల్లో చాలా, అంటే ప్రపంచం ఇంకా పూర్తిగా తెలియక ముందు, ఇప్పుడు 27 సంవత్సరాల తర్వాత చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఫ్యామిలీస్ తోని మళ్ళీ వాళ్ళు ఉన్న ఉద్యోగాలు, బాధ్యతలు ఇవన్నీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అట్లనే సిఎస్ఐ అధికారులకి, సిఎస్ఐ టీచర్లకి, అధ్యాపకులకి, అందరికీ, నా ఫ్రెండ్స్ కి అందరికీ పేరు పేరున మళ్ళొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఏర్పాటు చేసిన మరి పూర్వ విద్యార్థులందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మరి మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే నాకు కూడా పూర్వపు దినాలు జ్ఞాపకము వస్తూ ఉన్నాయి. మరి 27 years తర్వాత మమ్మల్ని జ్ఞాపకము ఉంచుకొని ఈ రీతిగా ఇంత పెద్ద ఎత్తున మీరు భారీ ఎత్తున ఏర్పాట్లు చేసి ఉన్నారు. మరి శైలేజ్ నా ఇంటికి వచ్చినప్పుడు సింపుల్గా చేయండి రా బాబు, ఎక్కువ ఖర్చు పెట్టుకోకూడదు అని చెప్పినప్పుడు ఇంతవరకే 2 lakhs దాకా మేము కలెక్ట్ చేశామని చెప్పాడు. మరి చాలా దాదాపు ఇప్పటి వరకు ఒక 10-12 బ్యాచెస్ ఈ రీతిగా చేసిండ్రు కదా. ఒక 10-12 బ్యాచెస్ మమ్మల్ని ఆనర్ చేసి ఉంటున్నారు. మరి 92 బ్యాచ్ కూడా ఇంత ఆడంబరంగా మాకు ఆనర్ చేసిండ్రు. వారు కూడా చాలా మంది బిడ్డలు గవర్నమెంట్ జాబ్స్ సంపాదించి మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నామని వారు చెప్పి, వారు కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. దాని తర్వాత ఇప్పుడు ఈ సెలబ్రేషన్స్ కూడా ఎంతో గ్రాండ్గా అన్ని ఏర్పాట్లు, ఎంత శ్రమ పడ్డారు. మరి ఆ పాప చెప్పింది 3 years నుండి మేము ఈ యొక్క సన్మానం చేయాలని సుదీర్ఘ కాలం తీసుకొని అయినా ఇంత సెలబ్రేట్ చేస్తూ ఉన్నందుకు, మరి ముఖ్యంగా 2-3 months బ్యాక్ 8-7 బ్యాచ్ చేశారు. వాళ్ళైతే ఉట్టి బాయ్సే వచ్చిండ్రు. తిట్టినాం, రే బాయ్స్ మీరే వచ్చిండ్రేమ్రా, మీ భార్యలని తెలియదు
కుటుంబాలతో ఎందుకు రాలేదు? ఇంతమంది బ్యాచెస్ మమ్మల్ని కుటుంబాలతో వచ్చి పిల్లలతో వారి భార్యలతో వచ్చి మమ్మల్ని సన్మానించినప్పుడు మేమెంత సంతోషించామంటే ఇంకొక పర్యాయం కుటుంబాలతో వస్తామండి అని వారు చెప్పి ఉంటున్నారు. ఇక్కడ నేను వస్తూ ఉంటుండగానే బయట ఉన్న కార్స్, లోపల ఉన్న కార్స్ను చూసి చాలా ఆనందించాను. ఎందుకంటే మరి కారు కొనుక్కోవాలంటే మంచి ఉద్యోగంలో ఉండి బాగా సెటిల్ అయితేనే ఒక కారు కొనుక్కోగలరు. కనుక చాలా మంది బిడ్డలు కార్లు కొనుక్కొని చాలా మంచిగా సుస్థిరంగా దాదాపు గవర్నమెంట్ జాబ్స్ సంపాదించి మరి మీరు సరిత చదివింది అప్పుడు మాకు తెలియలేదు ఆ యొక్క ప్రాముఖ్యత. ఇప్పుడు దాన్ని మేము గ్రహిస్తూ ఉంటున్నాం అనేసి చదవడము అది చాలా నచ్చింది నాకు. మరి ఎంతో కష్టపడి అంటే ఇక్కడ ఆ రోజుల్లో స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం లేనందుకు చాలా మట్టుకు ఈ యొక్క సిఎస్ఐ స్కూల్లోనే చదువుటకు అవకాశాలు ఉండినాయి. మళ్ళీ స్ట్రెంగ్త్ 3000 దాకా ఉండేది. ఏబి సెక్షన్స్ హై స్కూల్లోనైతే ఏబిసి సెక్షన్స్ డీల్ చేయడము, ఆ పేర్లు అటెండెన్స్ లో రాసేటప్పుడు క్వశ్చన్ ఆన్సర్స్ దిద్దేటప్పుడు మేము చాలా శ్రమ పడేవాళ్ళం. అయినా మాకు మేము చెప్పుకోక తప్పదు. దాదాపు సిఎస్ఐ స్కూల్లో పనిచేసిన ప్రతి టీచర్ కమిట్మెంట్తో సేవ చేసి ఉంటున్నారు. మా పిల్లల కన్నా మేము అంతా మరి వారికి ప్రాముఖ్యత ఇంట్రెస్ట్ చూపించలేదు. మీకు మేము అంటే చాలా మట్టుకు ఈ రోజుల్లో మరి టీచర్స్ చాలా మంది బిడ్డలు టీచర్స్ అయ్యారని చాలా సంతోషిస్తున్నా. చాలా మంది టీచర్స్ అయ్యారని, మరి కార్పొరేటర్స్ అయ్యారు. మరి ఇప్పుడే శ్రీనివాస్ గారు అసిస్టెంట్ ప్రొఫెసర్ గా అయ్యానని ఈ రీతిగా ఇంత మంచి ప్రొఫెషన్స్ లో మీరు ఉండడము మాకెంతో సంతోషం. మరి మీరు మీ జీవితంలో ఇక్కడ నేర్చుకున్న విషయాలను మర్చిపోకుండా, మరి పునాదిని మీరు మర్చిపోకుండా, మీరు ఏ ఏ ఉద్యోగాలు చేస్తున్నారో, ఏ ఏ ఇన్స్టిట్యూషన్స్ లో పని చేస్తున్నారో నమ్మకమైన పని చేయాలని, మరి మీరు నమ్మకంగా పని చేస్తే దేవుడు మీకు ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటారు. పనిలో ఎగనామం పెట్టే పనులు చేయకూడదు. మరి ఎందుకంటే ఒక క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్ లో మీరు చదువుకున్నారు కనుక క్రిస్టియన్ వాల్యూస్ ను కలిగి ఉంటూ ఉన్నారు. నేనైతే గ్రహిస్తూ ఉంటున్నా. మరి ఇక్కడ చదివిన ప్రతి విద్యార్థి దాదాపు ప్రయోజకులై ఉంటున్నారు. చాలా మంది ప్రయోజకులై మరి ఆయా ఉద్యోగాల్లో స్థిరపడి ఉండడము మాకెంతో మరి సంతోషము. మరి ఇంత మరి గ్యాదర్ చేసిన బిడ్డలు ఎవరెవరో గిరి వాళ్ళు, శ్రీనివాస్, మరి శ్యామ్, శైలజ్, మరి వీళ్ళంతా ఎంతో శ్రమపడి చేసి ఉంటున్నారు. మీ శ్రమకు ఈ యొక్క సభ ఈ రీతిగా విజయవంతం కావడము, మరి మీ బిడ్డలను, మీ కుటుంబాలను, మీ ఉద్యోగాలను దేవుడు దీవించి మిమ్మల్ని సదాకాలము ఆశీర్వదించి ఆయురారోగ్యంతో ఉండవాలని కోరు. 1989-90వ విద్యా సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసుకుని వివిధ రంగాలలో స్థిరపడినటువంటి అప్పటి విద్యార్థులు, ఇప్పటి పేరెంట్స్, సహచరులు ఎలాగైనా అనుకోవచ్చు, మీకు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి మాకు ఇది ఒక గొప్ప అవకాశం. అంటే ఒక కలెక్టర్ అయినా, ఒక డిఐజీ అయినా, ఒక ఏ వృత్తిలో ఉన్నప్పటికీ కూడా
పదవీ విరమణ చేసిన తర్వాత కూడా పిలిచి సత్కరించేటువంటి అవకాశం ఒక్క ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారికి మాత్రమే తప్ప మిగిలిన వాళ్ళకి అవకాశం రాదు. ఈ సందర్భంగా మేము ఉపాధ్యాయులుగా ఉన్నందుకు మేము చాలా గర్విస్తూ ఉన్నాం. ఇదే సందర్భంలో ముఖ్యంగా 89-90 సంవత్సరం బ్యాచ్కి నాకు అంటే నాతో పాటుగా మా కేశవ్ కుమార్ గారు మేము కొద్దిమంది ఫిబ్రవరి 21వ తేదీ 1990 సంవత్సరంలో ఈ పాఠశాలలో అపాయింట్ అయినాం. అంటే మీరు వెడుతూ ఉన్నారు, మమ్మల్ని లోపలికి ఆహ్వానించారు. ఇది మీకు మాకు ఉండేటువంటి అనుబంధం. సో అంటే కేవలము ఇప్పటికి మేము 27 సంవత్సరాల 3 నెలలు. విచిత్రం ఏంటంటే ఇవాళ డేట్ కూడా 21వ తేదీ. సో 27 సంవత్సరాల 3 నెలల ఇక్కడ మేము సర్వీసును పూర్తి చేసుకున్నాం. మీరు కూడా వెళ్ళి 27 సంవత్సరాల బహుశా 1 నెల 15 రోజులైంది. అంటే 27 సంవత్సరాల తర్వాత మీరందరూ కూడా కలవడం అంటే ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. అంటే ప్రస్తుత శాస్త్ర సాంకేతిక రంగాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి సందర్భంలో ఇప్పుడు చాలా సులభమైంది. 10వ తరగతి వరకు గడిపినటువంటి జీవితం ఒక ఎత్తు అయితే 10వ తరగతి తర్వాత గడిపినటువంటి జీవితం ఒక ఎత్తు. 10వ తరగతి వరకు మనం చదువుకున్నటువంటి రోజులను గుర్తు చేసుకుంటే ఇప్పటికీ కూడా ఏరా అని పిలుచుకునేటువంటి మైత్రి సంబంధం ఉంటుంది. 10 దాటిన తర్వాత ఇంటర్ డిగ్రీలో ఎవరు కూడా ఏరా అని పిలుచుకునే సాహసం చెయ్యం. ఎందుకు? ఒక తెలియనటువంటి ఈగో అనండి, మొహమాటం అనండి, ఏదైనా అనండి. అంటే ఫ్రెండ్షిప్ అనేటువంటిది మంచి ఫౌండేషన్ ఉంది కాబట్టి, ఆ స్నేహభావం ఉంది కాబట్టి మీరు కూడా కలుసుకోవాలి అనే ప్రయత్నం చేసినటువంటి ముఖ్యమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఆలోచన చాలా గొప్ప ఆలోచన. ఇప్పటికీ కూడా కొంతమంది కలుస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మేము మీకు 1 నెల రోజులు మాత్రమే ఒక ఉపాధ్యాయులుగా పరిచయం ఉన్నామంతే. మేము టీచింగ్ చేసి ఉండకపోవచ్చు, కానీ మీ మొహాలు అక్కడక్కడక్కడ జస్ట్ గుర్తుగా ఉంటుంది. కానీ మీకు చదువు చెప్పినటువంటి టీచర్లు కూడా మిమ్మల్ని చూస్తే గుర్తు పట్టలేకపోవచ్చు. ఎందుకు అంటే ఎవరా సార్ ఏదో కొద్దిగా పాపం నడవలేకపోతున్నారు, కొద్దిగా ఇబ్బందిగా ఉన్నారు, కానీ ఫేస్ ఏమైనా మారిందా? ఏం మారలేదు. సో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు కూడా రికమెండేషన్ చేసిన సందర్భాలు కూడా ఈ యొక్క పాఠశాల చరిత్రలో ఉన్నాయి. మరి అలాంటిది ఇవాళ ఏమిటి? మరి మేము చదువుకున్నప్పుడు వాస్తవంగా మీరు 10th క్లాస్ 3 సెక్షన్లు, మీరు 3 సెక్షన్లు 10వ తరగతి చదివినటువంటి వారు మీరు ఇవాళ 1 సెక్షన్ ఉండడానికి చాలా గగనమైపోతూ ఉంది పరిస్థితి. దీనికి కారణం ఏంటంటే ఇందాక చెప్పారు శ్రీనివాస్, ఆయన జర్నలిజం మన అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. ఎస్, గ్లోబలైజేషన్ అండ్ ప్రైవేటైజేషన్ ఇవన్నీ కూడా దాని ప్రభావంతో ఇవాళ మాతృభాష కంటే కూడా ఆంగ్ల భాష అంటే పరభాష నేర్చుకోవద్దనే మన ఉద్దేశం కాదు. తెలుగు మీడియం పాఠశాలలన్నీ కూడా నిర్వీర్యమైపోతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ సిఎస్ఏ పాఠశాల కొద్దిగా స్ట్రెంత్ తక్కువ ఉంది, ఇలాగుంది తప్ప వాస్తవానికి ఆ స్టాండర్డ్స్ అలాగే ఉన్నాయి. ఎవరైతే మాతృభాషలో ఇవాళ ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఒక మంచి స్థాయిలోకి వెళ్ళారంటే ప్రేమ ఉన్నాడు. ఇవాళ ఎస్పీ ఆఫీస్ లో పనిచేస్తుంటాడు, అప్పుడప్పుడు కనబడుతూ ఉంటాడు ప్రేమ. ఇవాళ ఎస్పీ ఆఫీస్ లో వెళ్తూ ఉంటే మరి అక్కడవన్నీ కూడా ప్రెస్ కాన్ఫరెన్సెస్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా అతను ప్రేమ చూస్తూ ఉంటాడు ఎస్పీ ఆఫీస్ లో. ఇట్లా చాలా మంది వివిధ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న వాళ్ళు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో పనిచేస్తుంటాడు తను. ఇలా చాలా మంది వివిధ రంగాల్లో అనేక మంది స్థిరపడి అద్భుతమైనటువంటి స్థాయిలో ఉన్నారు. ఎంత ఎదిగినప్పటికీ కూడా మీరు 10వ తరగతి వరకు చదువుకున్నటువంటి పాఠశాల ఏదైతే ఉందో దాన్ని గుర్తు పెట్టుకోవడం ఉంది చూశారు, దానిని సంస్కారము అంటారు. దాన్ని ఆ సంస్కారం మీలో ఉంది. ఇవాళ విద్యార్థుల్లో లోపిస్తున్నది ఏంటంటే సంస్కారం. మీరు ఏ ఒక ప్రైవేటు పాఠశాలలో చదువుకున్నప్పటికీ కూడా ఈ రకమైన ఆనందాన్ని మీరు అనుభవించేవారు కాదు. ఇవాళ ఏమనుకుంటున్నారంటే ప్రైవేటు పాఠశాలలో చదివే విద్యార్థులందరూ కూడా నేను డబ్బులు కడుతున్నాను, వాళ్ళు చదువు చెప్తున్నారు. ఇది వాళ్ళ కాదు. మీ పిల్లలు తెలిసింది కదా, మీరు పిల్లలు చూస్తూ ఉంటారు కదా, ఏం మీరు డబ్బులు కడతాం, మా డాడీ డబ్బులు కడుతున్నాను, మాకు చదువు చెప్తున్నారు. ఎక్కడి నుంచి వస్తుందండి ఆ గురు శిష్య సంబంధం అనేటువంటిది? ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఒక అవినాభావ సంబంధం, ఇది విడతీయలేనటువంటి సంబంధం. ఆ సంబంధం ఉంది కాబట్టి ఇవాళ మీరు ఇంత పెద్ద ఎత్తున చక్కగా ఏర్పాటు చేసుకున్నారు, మమ్మల్ని పిలిచారు, చక్కగా ఆనాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఉన్నారు. నిజంగా చెప్పండి, ఏ ఒక్క ప్రైవేట్ పాఠశాలలో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయో? జరగడానికి అవకాశమే లేదు. ఏదైనా జరిగితే చాలా రేర్. కాబట్టి ఇది ఆ రోజున చదువు ఎలా ఉండేవంటే అలా ఉండేది. ఇవాళ చదువులంతా కూడా ఎలా అంటే జస్ట్ అంత స్పీడే, అంత శాస్త్ర సాంకేతికంగా అభివృద్ధి చెందింది అంటున్నాం. వాస్తవంగా
12 ఏళ్ళు 84 అనేటువంటి విషయాన్ని మన నోటి ద్వారా చెప్పినప్పుడు తెలివైన పని. ఇవాళ పిల్లవాడిని 12 ఏళ్ళు ఎంత అంటే ఒకసారి జస్ట్ ఆగ అంకుల్ అని 12 × 7 క్యాలిక్యులేటర్ దుక్కి చెప్తున్నాడు. అంటే మైండ్ ఏమైపోతుంది, ఆలోచించే శక్తి లేకుండా పోతుంది, ప్రతి దాని మీద డిపెండెంట్. ఏదైనా విషయం కావాలంటే జస్ట్ 1 minute అంకుల్ అని గూగుల్ ఓపెన్ చేస్తున్నాడు. గూగుల్లో బట్టి ఇదే ఆన్సర్ చెప్తున్నాడు. అంటే నీ తెలివితేటలు ఏమిటి, నీ స్వశక్తి ఏది అంటే ఏమీ లేదు. నేను ఎందుకు ఇక్కడ ఈ విషయం చెప్పవలసి వస్తుందంటే మీ పిల్లల్ని కూడా మీలాగే ఆలోచించే విధంగా తయారు చేయండి, అందుకోసం ఈ విషయం చెప్తున్నాను నేను. అంతే తప్ప ప్రతిదానికి ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, సెల్ ఫోన్లు అవసరమే, వాటిని మనం అవసరమా అని అనకుండా ఉండద్దు, అవసరమే. చివరికి దీనికే మనం కనుక అలవాటు పడిపోతే రాబోయే కాలంలో ఎలా అయిపోతుందంటే సాలెపురుగు ఉంటుందండి. సాలెపురుగు ఏం చేస్తుందంటే తన తాను గూడు నిర్మించుకుంటుంది, చాలా అద్భుతంగా నిర్మించుకుంటుంది, తన స్వశక్తితో నిర్మించుకుని ఎంత పెద్ద గూడు కడుతుంది. ఆ గూడు కట్టిన తర్వాత చివరికి దానికి ఎట్టెళ్లాలో తెలియక అక్కడే చచ్చిపోతుంది. ఈ శాస్త్ర సాంకేతిక రంగానికి కనుక అలవాటు అడిపోతే రాబోయే కాలంలో మన పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి. ఇలాంటి ఫంక్షన్స్ జరుపుకునేటువంటి పరిస్థితి కూడా మనకు ఉండదు. సో మానవ సంబంధాలు పెరగాలి, విద్యార్థి ఉపాధ్యాయ అనురాగ ఆప్యాయత గౌరవాలు పెరగాలి. ఆ రకమైనటువంటి సమాజంలో మళ్ళీ మనం నాంది పలకవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందుకే ఇలాంటి సమావేశాలు మనం ఏర్పాటు చేసుకుంటున్నారు. దీన్ని ఏమన్నారు అంటే ఆత్మీయ సమ్మేళనం అన్నారు. ఎస్, దిస్ ఈస్ ఆత్మీయ సమ్మేళనం. ఆత్మీయము అంటే ఆత్మ నుంచి వచ్చేటువంటిది, మనసు నుంచి వచ్చేటువంటి సమ్మేళనం, ఆత్మీయ సమ్మేళనం. అందుకనే ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు పలు విధాలుగా జరగాలి. ఎందుకంటే 10 మంది కూడుకుంటేనే సమాజం. ఇవాళ బంధువులతో సంబంధాలు దిగిపోతూ ఉన్నాయి, పిల్లలకు దూరం అయిపోతూ ఉన్నాం. పిల్లలు విదేశాల్లో ఉంటున్నారు, తల్లిదండ్రులేమో ఇంట్ల దగ్గర ఉంటున్నారు. ఎక్కడ చూసినా కూడా వైఫ్ అండ్ హస్బెండే తప్ప పిల్లలతో చేసేటువంటి పరిస్థితి లేదు. ఇలాంటి కాలంలో ఇలాంటి సమ్మేళనాల ద్వారా మరలా మనం మంచి సమాజంలోకి అడిగట్టడానికి ఇలాంటి సమావేశాలు, సమ్మేళనాలు బాగా సహకరిస్తాయి. ముఖ్యంగా ఈ పాఠశాలలో మీరు చదవడము, ఈ పాఠశాలలో మేము పనిచేయడం, ఈ రెండు కూడా నిజంగా చాలా అద్భుతమైనటువంటి గౌరవాన్ని, ఆనందాన్ని తెచ్చిపెడుతూ ఉన్నాయి. ఇంత చక్కనైనటువంటి కార్యక్రమానికి వ్యయ ప్రయాసలకు వచ్చి మీరు ఏర్పాటు చేసినందుకు మరి మా ఉపాధ్యాయులందరి పక్షాన కూడా మీకు అభినందనల్ని తెలియజేస్తూ ఉన్నాం. ఇలాగే మీ యొక్క ఈ గ్రూప్ అన్నారు, ఏదో ఆ గ్రూప్ ఏదైతే ఉందో అది అసలు డిలీట్ కాకుండా దాన్ని కంటిన్యూ చేయాలి. ఎందుకు అంటే మానవ సంబంధాలు పెరగాలి. మానవ సంబంధాలు పెరగాలి అంటే గ్రూప్ డిలీట్లు అయితే మానవ సంబంధాలు పెరగవు. ఎప్పటికప్పుడు కనీసం ఒకసారి పలకరించుకుందాం, ఏం చేస్తున్నాం. ఇంకా వాట్సాప్ ఉంది కదా అని సెల్ ఫోన్లు పెట్టుకుని వాట్సాప్ చూడడానికి కాదు, కనీసం వారానికి ఒకసారి ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, బాగున్నావా, పిల్లలు ఏం చేస్తున్నారు, ఇలా తెలుసుకుంటే మంచి కొత్త సంబంధాలు మనకి ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో ఒక మంచి సమాజానికి మనం అంకురార్పణ చేసిన వాళ్ళం అవుతాం. ఆ దిశగా మనమంతా ఆలోచిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఎస్ఎస్సి బ్యాచ్ లో 120 మంది స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. అందులో ఒక 68 మంది వరకు ఇప్పటికీ వాట్సాప్ గ్రూప్ లో చేరడం జరిగింది. ఇంకా కొంతమంది వాళ్ళకు వాట్సాప్ లో వాడడం లేదు కాబట్టి చేరలేదు. ఇప్పటి వరకు ఒక 93 మందిని క్యాచ్ చేయడం జరిగింది. శ్రీ సభాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ వెంకటస్వామి HMCSI స్కూల్ రెవరెండ్ ప్రేమ్ కుమార్ అయ్య గారు, తర్వాత రూబెన్ అయ్య గారు, జార్జ్ సార్ గారు, మరి అందరికీ నమస్కరిస్తూ మరి పూర్వ విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ చక్కటి కార్యక్రమానికి ఇప్పటి వరకు చెప్పినటువంటి మా తెలుగు పండితులు సోమేశ్వరం సార్ చెప్పినట్లుగా మరి ఇన్ని రోజులు మనకు ఎండలు తీవ్రంగా 43, 44 దాటిపోయి మనల్ని తీవ్రమైన ఎండకు గురి చేసినటువంటి వాతావరణం కూడా నిజంగా ఆ ప్రకోపం నుంచి ప్రశాంత వాతావరణంలోకి తీసుకొచ్చింది. ఇటువంటి చక్కని ప్రశాంత వాతావరణంలో ఇంతటి మిట్ట మధ్యాహ్నం 2 అవుతుందండి. ఇప్పుడు 2 గంటలకు ప్రతిరోజు ఎలా ఉండింది మనకు వాతావరణం, నిజంగా ఇంత ప్రశాంతంగా లేదు. సో ఈ ఆత్మీయ సమ్మేళనానికి మరి నిజంగా ఆ దేవుడు కూడా కరుణించి మరి మనకు సమయాన్ని అనుకూలంగా చేయడం జరిగింది అని నేను భావిస్తూ మరి అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ఇప్పటి వరకు మీ యొక్క అనుభవాలు పంచుకున్నటువంటి పూర్వ విద్యార్థులు, మీ స్నేహితుల మధ్య కలిగినటువంటి అనుబంధము, వాటి గురించి చెప్పుకోవడం జరిగింది. మరి ఇక్కడ ఒక్క నిమిషం అండి, దయచేసి ఇప్పటి వరకు మేము గమనించినటువంటి అంశం ఏంటంటే
ఈ పాఠశాలలో చదువుకొని వెళ్ళినటువంటి విద్యార్థులందరూ ఇప్పటి వరకు ఎన్నో బ్యాచెస్ కూడా ఇక్కడ ఆత్మీయ సమ్మేళనాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి దీనికి గల కారణం ఏంటి అని అంటే ఖచ్చితంగా నేను చెప్పగలను ఏంటంటే ఇక్కడ ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేటువంటి జరుగుతుంది మన పాఠశాలలో తప్పనిసరిగా. అంటే సమగ్ర అభివృద్ధి, విద్యార్థి యొక్క సమగ్ర అభివృద్ధి అనేటువంటిది ముఖ్యమైనటువంటి అంశం పాఠశాలలో జరగాల్సినటువంటిది. అందువల్ల మరి మన విద్యార్థులు, పూర్వ విద్యార్థులందరూ వివిధ రంగాలలో అంటే ఒక డాక్టరు లేకపోతే ఇంజనీర్ కావడమో లేదా ప్రొఫెసర్ కావడమో కాకుండా ఆ వర్గాలకు సంబంధించినంత వరకు సాధిస్తూ విజయాలను మరి రాజకీయ రంగంలో కూడా ప్రవేశించినటువంటి వారు ఎంతో మంది మన పాఠశాల నుండి ఉన్నారనేటువంటి విషయాన్ని నేను సంతోషంగా మీకు తెలియపట్ నగర్ సైడ్, నేను అక్కడే ఉంటాను. తను అటువైపు డివిజన్ కార్పొరేటర్ గా పనిచేయడం జరుగుతూ ఉంది. ఇంకా వేరే విషయం కొరకు పురుషోత్తం గారిని ఇప్పుడే ఇక్కడ, మరి పురుషోత్తం గారే కాకుండా పూర్వ విద్యార్థుల్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్ మన లక్ష్మణ్ గారి శ్రీమతి గారు కూడా మా డివిజన్ కార్పొరేటర్ గా పనిచేస్తున్నందుకు మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే మా పాఠశాలలో చేసేటువంటి ప్రతి కార్యక్రమానికి వారి యొక్క తోడ్పాటు తప్పకుండా మాకు ఉంటూ ఉంది. మేము ఇక్కడ హరితహారం కార్యక్రమం చేపట్టినప్పుడు వారు మేము కోరగానే ఈ మొక్కల సంరక్షణ కొరకు వారికి అందుబాటులో ఉన్నటువంటి ట్రీ గార్డ్స్ మాకు సప్లై చేయడం కూడా జరిగిందండి. ఈ విషయంలో ఒక్కసారి వారికి చప్పట్లతో మేము అభినందిస్తూ ఉన్నాం. మరి అదే రకంగా ఈ పూర్వ విద్యార్థులైనటువంటి మీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం వల్ల ప్రస్తుతం ఉన్నటువంటి మా విద్యార్థులకు స్ఫూర్తి ప్రదాయకంగా ఉండాలని కోరుకుంటూ, ఎందుకంటే మిమ్మల్ని గురించి మేము చెప్పుకుంటూ ప్రస్తుతం ఉన్న విద్యార్థుల్ని ఉత్సాహవంతులు చేస్తూ, ఉత్సాహపరుస్తూ, వారిలో స్ఫూర్తిని నింపుతూ భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని మేము తప్పనిసరిగా మిమ్మల్ని ఒక ఉదాహరణగా తీసుకొని మా విద్యార్థుల, ప్రస్తుత విద్యార్థుల్ని అభివృద్ధి పరిచే దిశగా మేమందరము పనిచేస్తాము అని నేను వాగ్దానం చేస్తూ, మరి మీరు ఇట్లాంటి చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు సంతోషిస్తూ నేను మీ టీం లీడర్స్ ని కోరడం జరిగింది. మీ యొక్క టోటల్ నంబరు, తర్వాత వారు చేస్తున్నటువంటి విధులు, అంటే విధి ఏదైనా కావచ్చండి, ఒక గవర్నమెంట్ ఉద్యోగం అనో లేకపోతే డాక్టర్ అనో కాకుండా ఏది చేసినా సమాజానికి ఉపయోగపడేటువంటి పనులు చేస్తూ ఉన్నాం మనం. కాబట్టి సమాజానికి అందరూ అవసరమే, సమాజంలో ఎవరు లేకపోయినా సమాజం లేదు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. సో సామాజిక పరమైనటువంటి ఆలోచనని అన్నింటినీ కూడా ఈ పాఠశాల విద్యార్థులకు అందజేస్తుంది అని తెలియజేస్తూ మరి ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తూ ఉన్నాను. అందరికీ కూడా పాఠశాల పక్షాన కరెస్పాండెంట్ గా మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం. 2005లో నేను ఇక్కడ హెడ్ మాస్టర్ కరెస్పాండెంట్ గా బాధ్యతలు తీసుకున్నాను. 2007వ సంవత్సరంలో ఈ గెట్ టుగెదర్ కార్యక్రమం ప్రారంభించింది మేమే. మరి నాటి నుండి నేటి వరకు ఇది కంటిన్యూస్ గా జరుగుతా ఉంది. పూర్వ విద్యార్థుల్లో ఉన్నటువంటి ఉత్సాహం జరుపుతా ఉన్నారు. అందుకు మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తా ఉన్నాను. చాలా మటుకు మీరు మాట్లాడిన విషయాల్లో పాఠశాల నాడు ఉన్నటువంటి స్థితి, నేడు ఉన్నటువంటి స్థితి, నేడు ఒక హాఫ్ ఆఫ్ ద స్కూల్ బిల్డింగ్ డిస్మాంటిల్ చేయాల్సి వచ్చింది. కారణం ఏమిటంటే ఆ రోజు సిఎస్ఐ అంటే మీకు తెలుసు ఉన్నటువంటి ఆ స్థితి శిథిలావస్థకు రావడం వల్ల మరి విద్యార్థులకు దానివల్ల నష్టం జరగకుండా దీన్ని తీసివేయడం జరిగింది. సో మరి ఆ స్థానంలో విద్యార్థులకు కావాల్సినటువంటి వస్తువులు కల్పించడంలో మేనేజ్మెంట్ ఆలోచన చేస్తూ ఉంది. మరి ఇంతకుముందు మీరు మా దగ్గరికి వచ్చినప్పుడు మీతో కూడా ఈ విషయం షేర్ చేసుకున్నాం. కాబట్టి ఈ విధంగా పూర్వ విద్యార్థులు ఎవరెవరైతే గెట్ టుగెదర్ చేస్తా ఉన్నారో మీరు ఉన్నటువంటి ఈ స్థితిని బట్టి దేవుడు చేసినటువంటి మీ మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ మరి పాఠశాల యొక్క పూర్వ స్థితి అంతవరకు కాకుండా కొంతవరకు మీరు సహకరిస్తారని నేను ఆశిస్తా ఉన్నాను. మీరు ప్రామిస్ కూడా చేశారు. మరి దిశలో మీరు ఆలోచన చేయాల్సిందిగా మరొకసారి మేనేజ్మెంట్ పక్షాన మీకు ప్రత్యేకమైనటువంటి ఆలోచన. కాబట్టి ఐ హోప్ యు ఆల్ ఎక్స్టెండ్ యువర్ heartfelt hands for the welfare of the
స్కూల్. కాబట్టి ఇంతకంటే మేము కోరుకునేది ఏమీ లేదు. కాబట్టి మీ ఒక్కొక్కరు మీకు తోచినంతటువంటి ఈ బాధ్యతలో పాలు భాగస్తులు కావాలని కోరుతా ఉన్నాను. కాబట్టి ఈ విధంగా ఇంకా చాలా బ్యాచెస్ వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. కానీ ఈరోజు చూసేటువంటి ఒక ఆత్మీయ సమ్మేళనం ఏదైతే ఉందో, దాదాపుగా మీరు చెప్పినట్టుగా చాలా సంవత్సరాల నుంచి మరి ఆలోచన చేసి ఆయా గ్రూప్స్ ద్వారా మీరు సేకరించినటువంటి ఒక విషయాలు దాదాపుగా 90% సక్సెస్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా ఉంటే అది రాబో కాలంలో సక్సెస్ అవుతూ మరొకసారి ఈ విధంగా కలిసే మట్టుకు దేవుడు మిమ్మల్ని మనల్ని అందరినీ తన కృపలో భద్రపరచాలని కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. నిజామాబాద్ పూర్వపు స్టూడెంట్స్ 1989-90 బ్రాంచ్ వారందరికీ యేసుక్రీస్తునామములో వందనాలు తెలియజేస్తున్నాం. 21వ వచనంలో నేను జ్ఞాపకం చేస్తాడు, బలా నమ్మకమైన మంచిదాసుడా, ఈ కొంచెములోను నమ్మకం ఉంటుంది, అనేకమైన ఆశీర్వాదం అనుగ్రహిస్తారని. సిఎస్ఐ పునాది ద్వారా, సిఎస్ఐ కాన్స్టిట్యూషన్ ద్వారా, సిఎస్ఐ జ్ఞానము ద్వారా ఒక ఉన్నతమైన స్థితిలోనికి నడిపిస్తున్న దేవుని యొక్క కృప. ఒక క్రమములోనికి నడిపించారు, ఒక ఉన్నతమైన పరిసరలోనికి నడిపిబడ్డారు. దేవుని భయములో పెంచాం, దేవుని యొక్క క్రమములో పెంచాం. దాన్ని బట్టి మనం ఒక ఉన్నతమైన స్థితి. 70 మంది స్టూడెంట్స్ లో అందరూ ఉద్యోగస్తులు ఒక ఉన్నతమైన స్థితిలోనికి నడిపించారు. దాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. వారి స్మృతులను మనం జ్ఞాపకము చేసుకొని, ఈ గెట్ టుగెదర్ ఎందుకు చేశారో తెలియదు, కానీ మన సంస్థను మనం ఏం చేయాలి, అభివృద్ధిలోనికి నడిపించాలి. అందరూ ఉన్నతమైన స్థితిలోనికి నడిపించారు, ఒక ఉన్నతమైన నయములోనికి నడిపించారు. మన వంతును మనం కూడా పాటించాలి, నాకు సహాయపడాలి. అయ్యా నా స్టూడెంట్, నా స్కూల్ ఇది ఒక మంచి జ్ఞానములోనికి నడిపించిన స్కూలు, నేను ఏమి చేయాలి, నేను ఏమి చేయాలి, నేను ఏదైనా చేతనివ్వన్నా, మా సంస్థ ద్వారా ఉన్నతమైన స్థితిలోనికి నడిపిస్తున్నావు. నేను 76-77 ప్రాంతంలో ఇక్కడ ఫుట్బాల్ టోర్నమెంట్స్ అయింది. అప్పుడు నేను 7th 8th క్లాస్. నేను కూడా సిఎస్ఐ కామారెడ్డి మొన్నటి దినం గెట్ టుగెదర్ చేసుకున్నాను. నిర్మల్లో కూడా గెట్ టుగెదర్ చేశాను. దీనికి బాధ్యత ఏంటంటే, మనము చేసిన ఆ మహిమను ఇతరులతో పంచుకోవాలి. అయ్యా ఈ స్థితిలోనికి నేను నడిపించాను కాబట్టి ఆ స్థితిని మనము జ్ఞాపకం చేయాలి. మరి విరిచిన గొప్ప సాహసాన్ని బట్టి, నడిపింపును బట్టి నేను వందనాలు తెలియజేస్తూ, దేవుని భయములో, మరి ముఖ్యముగా మీ ఉద్యోగ ధర్మములో ఒక నమ్మకమైన పరిచయం మీరు కొనసాగిస్తూ ఉంటే, ఒక ఉన్నతమైన పరిచయం ముందుకు నడిపిస్తూ ఉంటే, మీరు దేవుని కొరకు బలపడేవారు, ఒక నమ్మకమైన పరిచయలో ఈ లోకం నడిపడతారని జ్ఞాపకం చేస్తూ, అలాంటి గొప్ప కృప నడిపింపు ఇప్పుడు త్రియేక దేవుడు మీకు అనుగ్రహించి నడిపించండి కాక. ఆమేన్. వేదిక మీకు రావాల్సిందే కోరుతున్నాం. అందరూ ఒకసారి హర్షధ్వానాలతో చూడండి సార్, చూడాలి ఒకసారి ఫోటో సెషన్. రైట్, దగ్గరికి ఇటు చూడాలి. ఇటు చూడాలా మేడం, కొద్దిగా మేడం ఇటు చూడాలి. లంచ్ అరేంజ్ చేయడం జరిగింది, అన్ని రకాల వెజ్ అండ్ నాన్ వెజ్ తో. శ్రీనివాస్ పిలుస్తా ఉన్నా, కోరుతున్నాను. ఇటు చూడాలా మేడం. రైట్, సుగుణ మేడం గారిని
అందరూ ఒకసారి చప్పట్లు. నిలబడాలి సార్, ఇటు చూడండి, ఇటు చూడాలి అందరూ. 1990వ సంవత్సరం ప్రతి సంవత్సరము ఈ యొక్క వేడుకలు జరుగుతూ ఉన్నాయి. దరిదాపులా వచ్చిన ప్రతి వారు కూడా మోహన్ సార్ను కొట్టడానికి ప్రఖ్యాతిగా తీసుకుంటున్నారు. కాకపోతే అకారణంగా ఎవరిని కొట్టలే, నాకు తెలిసి సకారణంగానే కొట్టాను. కాకపోతే అది మీ మంచి కొరకే కొట్టాను. అదే మీరందరూ ఈరోజు పై స్థాయికి రావడాన్ని నా గురువు నన్ను అదే విధంగా శిక్షించి పైకి తీసుకొచ్చాడు. అదే పాటలో నేను కూడా మిమ్మల్ని పైకి తేవాలనే తపనలోనే కొట్టే కాబట్టి ఇంకా వేరే భావన ఏమీ లేదు. థ్యాంక్ యూ ఫర్ సార్. దగ్గరికి ఇటు చూడాలి, ఇటు చూడాలా గణేష్, దగ్గరికి ఇటు చూడండి సార్. ఇట్లా మీరు సైడ్కి ఉండాలా. రైట్, ఇటు చూడండి. అందరూ అవసరం లేదు సార్, వెనక జరగండి సార్. సార్ రాజు వెనక జరుగు. రైట్, కొద్దిగా వెనక జరగండి సార్. రైట్, ఇటు చూడాలి. వేదిక వద్దకు రావాలి. ఒక్క నిమిషం. అసిస్టెంట్ ప్రొఫెసర్ రెడీ. లింగన్న నిలబడాలి, కొద్దిగా ఇటు సైడ్కి ఉండండి సార్ అందరు. సార్ ఇటు చూడాలి. ఒక ఫోటో సెషన్ తర్వాత మనము లంచ్ విరామం ఇచ్చే అవకాశం ఉన్నది. అందరూ సహకరించాలని కోరుతా ఉన్నాం. వెల్కమ్ టు విశ్వ డిజిటల్. ఇప్పుడు మనం సిఎస్ఐ గ్రౌండ్లో ఉన్నాం. మరి ఇక్కడ పూర్వ విద్యార్థుల సమ్మేళన జరుపుకుంటున్నారు. మరి ఈ సమ్మేళనలో ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా ఈ సమ్మేళనం జరుపుకుంటున్నారు. మరి 1989 నుంచి 1990 బ్యాచ్ వాళ్ళు 10th కంప్లీట్ చేసుకుని ఎక్కడెక్కడనో సెటిల్ అయ్యి మరి ఇక్కడికి వచ్చి 27 years తర్వాత ఇక్కడ సమ్మేళనం జరుపుకుంటున్నారు. మరి వాళ్ళ మాటల్లోనే వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఇక్కడ పూర్వ విద్యార్థుల దగ్గర ఉన్నాం. మరి వాళ్ళ అనుభవాలు ఏంటో వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. మ్యామ్, మీ పేరు? సరిత అండి. మరి మీ ఇప్పుడు ప్రెసెంట్ ఏం చేస్తున్నారు? నేను గవర్నమెంట్ టీచర్ని ప్రెసెంట్. ఓకే, మరి మీ అభిప్రాయం ఏంటి? మరి నేను 1989-90 బ్యాచ్లో నేను ఇక్కడ 10th క్లాస్ కంప్లీట్ చేయడం జరిగింది. ఈ విధంగా కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అందరి మిత్రులను కలుసుకొని మా ఫీలింగ్స్ని షేర్ చేసుకోవడం చాలా బాగుంది. ప్రోగ్రామ్ ఎలా ఏర్పాటు చేసుకున్నారు? అందరినీ ఎలా కనెక్ట్ చేసుకున్నారు? 2 years నుంచి అందరం కలిసి ఒకరినొకరు కాంటాక్ట్లో టచ్లో ఉంటూ గ్రూప్ క్రియేట్ చేసుకొని మేమందరం కలిసి. స్వరూపరాణి. మరి మీ అనుభవాలు ఏంటి? నేను 9th 10th ఇక్కడే సిఎస్ఐలో చదివాను. సో ఇప్పుడు అందరినీ కలవడం చాలా హ్యాపీగా ఉంది. నేను డిసెంబర్లో వాట్సాప్లో మా ఫ్రెండ్స్ ద్వారా కలిశాను. అట్లా ఎంత హ్యాపీగా అంటే చాలా హ్యాపీగా. ఇప్పుడు ఇంకా లేట్గా రావడం వల్ల కొంచెం మిస్ అయ్యాను. కాకపోతే చాలా హ్యాపీగా ఉంది. మా టీచర్స్ని అందరినీ కలవడం, వాళ్ళకి సన్మానం చేయడము, మేమందరం కలవడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. మరి మీ అనుభవాలు ఏంటి? మేము 3 years నుంచి స్టార్ట్ చేసింది 3 years అయిందట 2015లో. ఇప్పటి వరకు అందరినీ ఒకరిని గ్యాదర్ చేసి మొత్తం ఒక 68 members ఏమో గ్రూప్లో ఉన్నారు. మిగతా అందరూ కలిసి వాట్సాప్ ద్వారానే మేము ఈ విధంగా కలవడం జరిగింది. మొత్తం టోటల్ ఇవాళ రావడం అయితే చాలా మంది వచ్చారు. ఇంకా వాట్సాప్ లేని వాళ్ళు కొందరు అట్లా రారు. మరి ఈరోజు గ్యాదర్ అయ్యారు కదా, మరి ఈ రోజు ఎలా అనిపిస్తుంది మీకు? మా పాత టీచర్స్ అందరినీ కలిస్తే చాలా ఆనందంగా ఉంది. అప్పుడు ఇవన్నీ చూస్తారు మా స్కూలు, అవన్నీ చిన్నప్పుడు గేమ్స్ అన్ని అవి ఎక్కువ గుర్తొస్తుంది. ఇంటర్మీడియట్ కూడా ఇక్కడ 12 సంవత్సరాలు ఈ పాఠశాలలో చదివి వెళ్ళాము. ఈ రోజు ఇక్కడ ఈ యొక్క పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం జరుపుకోవడానికి దాదాపుగా 2 సంవత్సరాలకు పైగా 3 సంవత్సరాలుగా మా యొక్క మిత్రులందరూ కూడా చాలా కృషి చేయడం వల్ల ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నాము. మా ఉపాధ్యాయులను కూడా సన్మానించుకోవడం జరిగింది. మా ఫ్రెండ్స్ అందరినీ కూడా కలిసి ఇక్కడ చాలా సంతోషంగా
ఫీల్ అవుతున్నాం, హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మేము వాట్సాప్ గ్రూప్ ద్వారా ఫ్రెండ్స్ను క్రియేట్ చేసుకుని అందరం గ్రూప్ ద్వారా ఒక 100 మంది ఫ్రెండ్స్ అందరం మళ్ళీ కలుసుకొని ఒక 3 ఏళ్ల నుంచి అందరము యాడ్ అయ్యామండి. యాడ్ అయ్యి ఇక్కడ పూర్వ విద్యార్థుల సమ్మేళనం, ఆత్మీయ సమ్మేళనం చేద్దాం అనుకున్నాము. అదే కాకుండా మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము సిఎస్ఐ నుంచి వృద్ధిలోకి వచ్చాము, బాగా నేర్చుకున్నాం కాబట్టి ఇక్కడ మేము మా టీచర్స్ అందరికీ సన్మానం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ కార్యక్రమం చేయబడింది. అందరూ ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ చేయూతనిచ్చి వాళ్ళ సహాయ సహకారాలతో ఈ ప్రోగ్రాం చేయబడింది. 27 సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చి మేము ఈ ప్రోగ్రాంలో పాల్పంచుకుంటున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది.